హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా మంచి క్విక్గా చేసుకునే ఒక మంచి స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకే ప్రాసెస్ అర్థమవుతుంది. మరెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళి స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2.5 కప్పుల వరకు వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ వరకు పంచదార వేసుకోండి. నెక్స్ట్ చిటికెడు వరకు సాల్ట్ తీసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని చక్కగా దీన్ని పంచదార కరిగేంత వరకు కరిగించుకోవాలి. ఈ వాటర్ అనేది మరీ రోలింగ్ బాయిల్ అవ్వకూడదు, నార్మల్గా వాటర్ అనేది లైట్గా వేడైతే సరిపోతుంది. ఇప్పుడు మనం 1 కప్పు వరకు సూజీ రవ్వ వేసుకోవాలి. అంటే ఏ కప్పుతో మనం 2.5 కప్పుల వాటర్ తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 1 కప్పు వరకు బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటాం కదా, అదేనండి 1 కప్పు వరకు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేసుకోండి. హై ఫ్లేమ్లో ఉన్నదనుకోండి మనకి ఉండలు కట్టేస్తుంది అనమాట. మనకి రవ్వ అనేది దగ్గరగా అయ్యి ఈ మాదిరిగా అవ్వాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు బియ్యం పిండి కానీ మైదా పిండి అయినా సరే వేసుకోవచ్చు. సో నేనైతే మైదా పిండి 1/2 కప్పు వరకు తీసుకున్నానండి. సో ఈ పిండి కూడా రవ్వలోకి చక్కగా మిక్స్ అయిపోయే విధంగా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం నిదానంగా కలిపి పెట్టుకోవాలన్నమాట. ఇలా కలుపుతూ ఉంటే ఇందులోకి చక్కగా మిక్స్ అయిపోతుంది. సో ఈ విధంగా అవుతుందన్నమాట. ఇప్పుడు వెంటనే స్టవ్ని ఆఫ్ చేసేద్దాం. స్టవ్ని ఆఫ్ చేసేసుకొని ఒక వెడల్పాటు ప్లేట్ తీసుకుందాం. ఈ ప్లేట్లోకి మనం మిక్స్ చేసుకున్న ఈ రవ్వని ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకోండి. 3 టేబుల్ స్పూన్ల పంచదారని మిక్సీ జార్లో వేసుకొని పంచదార పౌడర్లా చేసుకొని వేసుకోవాలి. ఇది పంచదార పౌడర్. సో ఈ పంచదార పౌడరు ఇంకా నువ్వులు చక్కగా ఈ రవ్వలోకి మిక్స్ అయిపోయే విధంగా మనం మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. చేతికి అసలు అతుక్కోదండి, ఎందుకంటే మనం వాటర్లో ఆయిల్ వేసాం కాబట్టి చేతికి అతుక్కోకుండా వస్తుంది. కొంచెం చేతికి అంటుకుంటుంది అనేటప్పుడు కొంచెం ఆయిల్ని అప్లై చేసేసుకొని నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా రౌండ్స్ బాల్లా ఫస్ట్ చేసేసుకొని ఇలా స్టిక్కిల్లా చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా చేసుకోవాలి. అన్నింటినీ కూడా ఇదే విధంగా చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. నేనైతే మొత్తం ఇలా చేసేసుకొని ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని స్టవ్ పైన పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని మనం చేసుకునే ఈ రవ్వ స్టికెల్ని వేసేయాలన్నమాట. సో ఈ విధంగా వేసుకొని దీన్ని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మాత్రమే వేయించుకోవాలి. మంచి బంగారు రంగు వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలన్నమాట. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవడం వలన అంత చక్కగా రావన్నమాట. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవడం వల్ల లోపల వరకు కుక్ అవుతుంది, మంచి క్రిస్పీగా వస్తాయి అన్నమాట. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇలా మంచి కలర్ వచ్చింది అనుకునేటప్పుడు మనం ఆయిల్లో నుంచి వీటిని తీసేసుకోవడమే. అస్సలు ఆయిల్ పీల్చుకోవు, చాలా టేస్టీగా ఉంటాయి. అప్పటికప్పుడు చేసుకోవచ్చు. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా ఇష్టంగా తింటారు. అనుకోకుండా మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చేటప్పుడు అప్పటికప్పుడు చేయాలనుకుంటే తప్పకుండా నేను చెప్పేటట్టు ఈ విధంగా చేసి పెట్టండి. ఇవి ఎన్ని రోజులు స్టోర్ ఉంటాయా అని మీకు డౌట్ రావచ్చు. ఇవైతే ఒక 2 డేస్ మాత్రమే ఉంటాయి, అంతకు మించి ఇవి ఎక్కువ రోజులైతే స్టోర్ అయితే ఉండవన్నమాట. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. థ్యాంక్ యూ.